రోజు 25,000 30,000 మంది రైతుల భవిష్యత్తు ముఖ్యమా? నువ్వు ఈ భూమిని 4 కంపెనీలకో 4 దళారులకో అడ్డదారిన కట్టబెట్టడం ముఖ్యమా? ఏది ముఖ్యము? ఒక ముఖ్యమంత్రి దళారుల కోసమో వ్యాపారుల కోసం పనిచేస్తాడా? లక్షలాది మంది రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలన్నా ముఖ్యమంత్రి? ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. దిల్ అంటే దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ఏపీ హౌసింగ్ బోర్డులో ఒక సంస్థ. దిల్ ఏపీ హౌసింగ్ బోర్డులో భాగంగా ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఒక ప్రభుత్వ కార్పొరేషన్. ఆ భూములు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ ఏపీ హౌసింగ్ బోర్డు భూముల్లో, ఈ దిల్ భూముల్లో మాకు కూడా వాటా ఉంటుంది, జనాభా ప్రాతిపదికన ఈ భూముల్లో మా లెక్క మాకు రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసిండ్రు. మన తెలంగాణ హైకోర్టులో కూడా కేసు వేసి ఒక ఆర్డర్ తెచ్చిండ్రు. ఇలా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొద్దు, థర్డ్ పార్టీకి భూములు కేటాయించొద్దు అని హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు ముట్టద్దు అని చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఈ భూమి మొత్తం మేము ఎవరికో దళారులకు అప్పచెప్తాం, మీరు పోయి ఆ దిల్ భూములలో మార్కెట్ కట్టుకోండి అంటుండ్రు. అంటే ఆ భూమి వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదు. ఇది మాత్రం అమ్ముక దొక్కుతాం. ఇప్పుడు ఆ దిల్ భూములలో ఎంత పంచాయతీ ఉన్నది? ఆడెన్నో 233 ఎకరాలు ఇస్తున్నాం మీకు అని అన్నారు. అందులో ఆల్రెడీ ఓఆర్ఆర్లో 33 ఎకరాలు పోయింది. అందులో ఒక గుడి ఉన్నది, 25 ఎకరాలలో గుడి ఉన్నది ఆ భూములల్లో. అందులోకెళ్ళే ఒక రోడ్డు పోతున్నది. అందులోనే 4 ఎకరాలలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు శాంక్షన్ చేసిండ్రు. అందులో పాపం ఇందాక 2 మహిళలు మాట్లాడింది కదా, వీళ్ళు మాట్లాడింది ఈ భూమి గురించి కాదు, ఆ భూమి గురించి. ఆ భూమిలో ఒక 40-50 ఎకరాల ఎస్సీలు ఎంక్రోచ్మెంట్ ఉన్నారు. ఎంక్రోచ్మెంట్ అంటే వాళ్ళు అక్కడ సాగు చేసుకొని బతుకుతున్నారు. ఆ అమ్మ మాట్లాడింది, ఈ అమ్మ మాట్లాడింది అదే. ఈ భూమి గురించి కాదు. ఈ భూమిలో ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసినాం, ఇక్కడ రైతులకు ముట్టినా, ఇక్కడ ఇబ్బంది లేదు. వాళ్ళన్నది ఏంటంటే అక్కడ మార్కెట్ పెడతామంటున్నారు, అందులో మేము ఏండ్ల తరబడి సాగు చేసుకొని బతుకుతున్నాము, మాకు డబ్బులు ఇవ్వాలని ఆ ఎస్సీ రైతులు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అందులో ఎన్ని కిరికిర్లు? హైకోర్టులోనేమో ఒక ఆర్డర్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు ఉన్నది. ఈ ఎస్సీ రైతులు మాకు అందులో మేము కబ్జా మీద ఉన్నాం, మాకు పైసలు రావాలని ఎస్సీ రైతులు అడుగుతున్నారు. అందులోనే గుడి ఉన్నది, అందులో మధ్యలోకెళ్ళి ఒక రోడ్డు పోతున్నది. అంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. మళ్ళా దిల్లోళ్ళు ఏమంటున్నారు? హౌసింగ్ బోర్డు వాళ్ళు 1500 కోట్లు కట్టమని మార్కెటింగ్ శాఖను అడుగుతున్నారట. ఇదేమో మార్కెటింగ్ శాఖ తన సొంత పైసలు పెట్టి 10 కోట్లు పెట్టి ఈ భూమి కొన్నది మార్కెటింగ్ శాఖ. ఈడ అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థ నిర్మాణానికి 350 కోట్ల డబ్బులు డిపాజిట్ చేసి పెట్టింది మార్కెటింగ్ శాఖ. భూమిని ఆగం చేస్తారట, మనకు చెట్ల పొన్న గుట్టల పొన్న బొమ్మంటారు. ఆ గుట్టలలో హైకోర్టు కేసు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉన్నది, ఎస్సీల పంచాయతీ ఉన్నది, అందులో గుడి ఉన్నది, నడిమిట్లకెలో రోడ్డు ఉన్నది. అంటే ఇది అయ్యే ముచ్చట కాదు. మార్కెట్కు మంగళం, భూమి మాత్రం కథ, భూ బకాసారులో మయం చేసే కథ. అంటే ఈ భూమి మీద కన్ను పడ్డది. సబితకు అన్నట్టు సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుండు. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుండు, ఆడ భూమి కనబడ్డది మాయమిగా. ఇప్పుడు ఈ భూమి మీద కన్ను పడ్డది. ఇది మంచిగా కట్నే ఇల్లు పెట్టిన పోయే వాళ్ళకి తయారున్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కన్ను పడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం అది అయినప్పుడు అవుతుంది, కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని. అందుకే ఎవడో వచ్చిందట కేరళకి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి వచ్చి దీన్ని చూసిపోయాడట సాయంత్రం పూట సీకట్ల. ఇది ఏమో ప్రయత్నము? ఆ గుట్ట మీద కడితే అవుతుందా? ఆ గుట్ట మీద వాళ్ళకే ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకో లేదా ప్రాసెసింగ్ వాళ్ళకో ఆ గుట్ట మీద వాడు కట్టుకుంటాడు ప్రైవేట్ వాడు. వీళ్ళు రైతులు కదా. రైతులు ముఖ్యమా, దళారులు వ్యాపారులు ముఖ్యమా నీకు? నువ్వు రైతుల పక్షాన ఉంటావా, దళారుల పక్షాన ఉంటావా? దళారులకే దిల్లు భూములు ఇయ్యడు, ఎందుకంటే అది నడవదు కేసు. అది కేసు ఉంది, దానికి తెలుసు. అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు. ఆ దిల్ భూములు ఇప్పట్లో పంచాయతీ దిగది, ఆ భూములు ఇప్పట్లో చేతికి రావు. ఇది మాత్రం క్లియర్ ఉన్నది. దీన్ని లేపకపోదాం, దీన్ని తమ అనుయాయులకు కట్టబెడదామనేటువంటి ఒక కుట్ర. అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలంటే దిల్ భూముల్లో పెట్టు. ఇక్కడ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ను తప్పకుండా నిర్మించాల్సిందే.
ఇది ఎంతో మంది నిజానికి గడ్డి అన్నారంలో కానీ మహేశ్వరంలో కానీ కొన్ని వేల మంది బతుకుతూ ఉంటారు. వేల మంది ఈ మార్కెట్ మీద హమాలీలు కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, ప్యాకింగ్ వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది దీని మీద జీవనాధారం ఉంటుంది. లక్షల మంది రైతుల భవిష్యత్తు దీని మీద ఉంటుంది. వేల మంది ప్రజల బతుకుదెరువు ఆలోచిస్తావా? లక్షల మంది రైతుల బతుకుదెరువు ఆలోచిస్తావా? నలుగురు దళారులకు ఈ భూమిని అప్పజెప్పి నీకు వచ్చే కమిషన్ల గురించి ఆలోచిస్తావా అని మేము అడుగుతా ఉన్నాం. రైతుల్ని కూడా వదిలిపెట్టావా నీ కమిషన్ల కోసం? చివరికి రైతుల భూముల మీద కూడా నీకు కన్నుబడితే ఏమైతుంది? ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కబ్జాలకు కాదేది అన్నట్టు నువ్వు చివరికి రైతులను మార్కెట్ యార్డ్ భూముల మీద కూడా నీ దృష్టి పడ్డది. ఈ భూమి ఆల్రెడీ మార్కెట్ యార్డు మార్కెటింగ్ శాఖ నోటిఫై చేసింది. మార్కెటింగ్ శాఖకి ఈ భూములు అప్పజెప్పడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 350 కోట్ల నిధులు సమీకరణ చేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 1000 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోండి, రైతుల భవిష్యత్తు ఆలోచించండి. నువ్వే అంటున్నావు కదా నిన్న ఇవాళ పంట మార్పిడి అంటున్నావు. మరి కూరగాయలు పండించే రైతులు, పండ్లు పండించే రైతుల కోసం ఇంకా మంచి మార్కెట్ కట్టాలని ఆలోచన చేస్తావా? ఉన్న మార్కెట్ను ఆగం చేస్తావా? ఉన్న మార్కెట్ను లేకుండా భూములను కబ్జా పెడతావా? నువ్వు చెప్పే పంట మార్పిడికి నువ్వు చేసే పనేమున్నది? మార్కెట్ బాగా కట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయడానికి వసతులు కల్పించి రైతుల్ని ప్రోత్సహించి రైతుల్ని అధిక ఆదాయం వచ్చే వైపు తీసుకుపోవాలంటే నువ్వు ఆ దిల్ భూములలో ఇరికిచ్చి హైకోర్టు కేసులలో ఇరికిచ్చి మార్కెట్ను ముందుకు పోకుండా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అందువల్ల ఇవాళ రైతు సోదరుల పక్షాన రైతుల కోసం మేము ఇక్కడికి వచ్చాం. చాలా రోజుల నుంచి పెద్దలు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగేటప్పటి నుంచి అడుగుతా ఉన్నారు, ఈ భూమి ఇక్కడ మార్కెట్ను మనం కాపాడాలి, మనం పోరాడాలి, ఎంతో కష్టపడి సేకరించిన ఈ భూమి దళారుల పాలవుతుందని చెప్పి పెద్దలు కిషన్ రెడ్డి గారు, సబితక్క గారు చాలా రోజుల నుంచి మమ్మల్ని ఇక్కడికి వెళ్లాలని అంటా ఉండ్రి. తప్పకుండా ఈ భూమి పోరాటది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ వచ్చేదాకా